పిల్లలకి మీల్ మేకర్ కానీ సోయా చంక్స్ కానీ చాలా హెల్తీ అన్నమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఒక చిన్న హాఫ్ ఆనియన్, ఒక హాఫ్ టమోటా, సో కొత్తిమీర కొంచెం అండ్ అదే విధంగా కరివేపాకు కొంచెం అన్నమాట. ఇంకా బియ్యము, పెసరపప్పు నానబెట్టుకొని పెట్టుకోండి. ఇంకా సోయా చంక్స్ అనేవి కొద్దిగా మెత్తబడాలన్నమాట, గట్టిగా ఉంటాయి. సో ఒక 5-10 మినిట్స్ అయితే మీరైతే బాయిల్ చేసినట్టయితే సో ఈ విధంగా సాఫ్ట్ గా అయిపోతాయి. చాకుతో కానీ లేకపోతే ఏదైనా స్పూన్ తో కానీ మీరు చూసినట్టయితే ఇలాగైతే వచ్చేసేయాలన్నమాట. సో ఇంకా తర్వాత కూడా మరి కొద్దిగా అయినా సరే సో మనం మళ్ళీ కుక్కర్ లో వేస్తాం కాబట్టి సో ఇలా సాఫ్ట్ గా మెత్తగా ఉన్నా పర్లేదు, కొద్దిగా హార్డ్ గా ఉన్నా పర్లేదు అనమాట. ఇలా మీరైతే ఆయిల్ కానీ గీ కానీ సో ఆయిల్ అయితే లైట్ గా వాడండి. సో ఇది 12 months ప్లస్ అనమాట, 12 month లో కూడా పెట్టొచ్చు. సో కాస్త జీలకర్ర, తాలింపు గింజలు అయితే వేసేసుకొని ఇంకా కరివేపాకు, కొత్తిమీర ఇంకా అన్ని కొద్దిగా కాబట్టి వెజిటేబుల్స్ అన్ని ఒకేసారి అయితే వేసేసుకుంటున్నాను. సో కొద్దిగా వేగాలన్నమాట. సో మీరైతే కలుపుతూ ఉండండి. సో పిల్లలకి కొద్దిగా మాడు వాసన ఇలా వచ్చిందంటే సో టేస్ట్ అనేది తెలియదు కాబట్టి తినలేకపోతారు. కాబట్టి సో లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని కుక్ చేయండి. ఏ రెసిపీ అయినా సరే హై ఫ్లేమ్ లో పెట్టేసింది అంటే సో సరిగ్గా ఉడకవు, ఫాస్ట్ గా ఉడికేసరికి టేస్ట్ కూడా పోతుంది. సో కాబట్టి ఇలా కొద్దిగా చిటికెడు పసుపు వేసేసి మీరైతే కలిపేసుకోండి. ఇంకా మీల్ మేకర్ కానీ సోయా చంక్స్ కానీ ఇలా కలుపుకొనేసి కొద్దిగా పసుపు పట్టేలాగా మొత్తం అన్ని వెజిటేబుల్స్ దీనికి అంటేలాగా అయితే కలిపేసుకొని ఒక 2-3 మిరియాలు అండ్ ఒకటే మిరియాలు వాడుతున్నాం కాబట్టి ఒక వెల్లుల్లి రెబ్బ అయితే వేసుకోండి. మిరియాలు మనము స్టార్టింగ్ నుంచి అంటే 8th month ఆ విధంగా మనము సో పప్పన్నంలో కానీ ఇలా మనమైతే రైస్ ఐటమ్స్ వేస్తాం కదా, అందులో 1-2 యాడ్ చేసినట్టయితే సో పిల్లలకి తర్వాత మనం పచ్చిమిర్చి, చిల్లీ పౌడర్ ఇలా యాడ్ చేసినప్పుడు ఆ కారం అయితే తినగలుగుతారు. ఇంకా లైట్ గా 12 months అబో అయితే చిన్నగా మీరు రాక్ సాల్ట్ అయితే వాడండి. సో పింక్ కలర్ లో అయితే ఉంటుంది కదా, అది చిటికడైతే వాడండి. ఇంకా అన్నం, పెసరపప్పు, సో కందిపప్పు అయితే నానబెట్టుకున్నాం కదా అదైతే వేసేసుకొని తగినంత వాటర్ వేసుకొని సో ఇంకా టేస్ట్ కి తగ్గట్టుగా జీడిపప్పు ఒక 2-3 అయితే వేసేసుకొని సో అడుగు ఏదైనా అంటుకున్నదా లేదా అని చెక్ చేసుకొని కలిపేసుకొని ఈ విధంగా 6-7 విజిల్స్ అయితే మీరైతే పెట్టేసుకోండి. సో సోయా చంక్స్ అనేవి మీల్ మేకర్ ఇవి రెండు ఇలా దీన్ని అంటారు అనమాట. సఫోలో సోయా చంక్స్ అని మనకైతే సో షాప్ లో అయితే దొరుకుతాయి. సో అవైతే టేస్టీగానే ఉంటాయి అండ్ హెల్త్ కూడా మంచివే. సో ఇలా మీరైతే మెత్తగా మెత్తిపేసుకొని పిల్లలకి పెట్టొచ్చు. సో ఇది హార్ట్ కి సంబంధించి అయితే చాలా వరకు మంచిగా ఉంటది, బాడీ కూడా వెయిట్ పెరగడానికి అయితే సో చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలా అయితే నేనైతే పెట్టాను. సో వీక్లీ వన్స్ కానీ లేకపోతే సో ఒక 10 days కి ఒకసారి కానీ పెట్టడానికి అయితే ట్రై చేయండి.